పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక రిలేషన్షిప్లో ఏదైనా సరే మనం ఒక ఫ్యామిలీలో కానీ ఇంకొక మనిషితో కానీ ఒక లవ్ రిలేషన్షిప్లో కానీ ఉన్నప్పుడు అది బ్రేకప్ అయిపోయింది, ఇంకా లేదు, ఇంకా అవ్వదు అనుకున్నప్పుడు చెప్పకుండా సడన్గా వెళ్ళిపోతుంటారు కొంతమంది. ఏమైంది ఏంటంటే ఫోన్లో ఎవరో ఆ ఫోన్లో చెప్పేయడం గుడ్ బై, ఇంకా నాతో అవ్వదని. క్లోజర్ ఇవ్వడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రాంలో రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ వైషు. నమస్తే. నమస్తే. బాగున్నారా? నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. సో క్లోజర్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ ఒక మనిషికి? లేదు ఇంకా నేను నీ జీవితంలో ఉండను అనేది ఫోన్లో అయిపోయిందని చెప్పడం కూడా కరెక్టేనా? అసలు ఏం చెప్పకుండా వెళ్ళిపోతే కూడా ఓకేనా? మళ్ళీ వెళ్ళి మీట్ అయ్యి లేదు ఇది అవ్వట్లేదు, వర్కౌట్ కాదు అని చెప్పడం కరెక్టా? నువ్వేమనుకుంటున్నావు? ఐ ఫీల్ లైక్ గో ఇన్ ఏ పర్సన్ వెళ్ళి చెప్పేస్తే ఇట్ విల్ బి బెటర్ అని. అలా కొంచెం చెప్పగానే వదిలేయగలవా వైషు? వదిలేయలేము కానీ అట్లీస్ట్ ఒక క్లోజర్ ఇచ్చారు అంటే మరీ ఫోన్లోనో లేకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటుంటే ఎవరో వీడియోలు పంపిస్తేనో చూసి ఏడ్చేదానికంటే మనమే వెళ్ళి ఇది వర్కౌట్ అవ్వట్లేదమ్మా అని చెప్పడం ఇస్ అ బెటర్ ఆప్షన్ అనేది బెటర్ ఆప్షన్ అండ్ డెఫినెట్గా నీడెడ్ ఆప్షన్. ఒక మనిషితో కలిసి అది 3 రోజులు అవని, 30 రోజులు అవని, 3 సంవత్సరాలు అవని, ఒక ఎమోషన్ని షేర్ చేసుకున్నప్పుడు అదేదైనా, నేను లవ్ ఒక్కటే చెప్పట్లేదు, ఎనీ ఎమోషన్, ఇట్ కెన్ బి అ బిజినెస్ రిలేషన్షిప్, ఇట్ కెన్ బి అన్ ఇంటలెక్చువల్ స్టిమ్యులేషన్, ఇట్ కెన్ బి ఫ్రెండ్షిప్, ఆర్ ఇట్ కెన్ బి సంబడి యాజ్ అ బడ్డీ. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉన్న ఒక వ్యక్తి. సో ఎనీథింగ్ క్లోజర్ అంటాం కన్నా వెన్ యూ హ్యావ్ డిఫరెన్సెస్, బ్రేకప్ టైంలో బ్రేకప్ అయిపోయింది చేసుకున్నాము అనుకున్న తర్వాత ఇద్దరు డెఫినెట్గా ఒక పర్సన్ చాలా ఎక్కువ సఫర్ అవుతారు, చాలా ఎక్కువ సఫర్ అవుతారు. అవును. ఓకే, వాళ్ళ మీద ఉన్న ప్రేమో ఇష్టమో వల్ల ఆపోజిట్ పర్సన్ మనం వెళ్ళి మాట్లాడితే ఆడ బాధ చూడలేము, ఆడ నన్ను పట్టుకొని పీకేస్తాడు, మళ్ళీ నువ్వే కావాలి అని అంటాడు. కాబట్టి దాన్ని ఫోన్లోనో లేకపోతే దూరంగా వెళ్ళిపోయో అంటే ఆ పెయిన్ నీళ్ళు హ్యాండిల్ చేయలేరు. దే డోంట్ నో హౌ టు అడ్రస్ ఇట్. అండ్ వాళ్ళకి దాన్ని అడ్రస్ చేసినా తట్టుకోలేరు వీళ్ళు కూడా. 100 రీజన్స్ ఉంటాయి. 8 వసంతాల్లో లాగా వాడు హావర్డ్ ఎందులోనో సీటు, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ప్రయారిటీస్ అండ్ రీజన్స్ టు లీవ్. లేకపోతే అంత బ్యూటిఫుల్ రిలేషన్షిప్ని ఎవరు వదలరు. సో అలాంటప్పుడు నేను నా నిజ జీవితంలో నేను చేసినవి చెప్తాను. నా సంగతి తెలుసు కదా, ఏదైనా గాల్లోనూ మేడలు గట్టను లేని బైరు భూముల్లో పుష్పాలు వికసించేలాగా చేసి ఇదానే పుస్తకాల్లో చదివింది అని చెప్పను. సో లిటరలీ నేను చిన్నప్పుడే వెన్ ఐ వాజ్ లైక్ 23 ఐ గాట్ మ్యారీడ్, 26 ఐ గాట్ డివోర్స్డ్. సో నేను ఆలోచించా అంటే ఎంప్లాయింగ్ ఆల్ ద కర్మాస్. ఇప్పుడు బ్రేకప్ చాలా ఎక్కువైపోయింది. అండ్ బిగ్గెస్ట్ బ్రేకప్ మనం మాట్లాడుకోవాల్సింది డివోర్స్లు చాలా అవుతున్నాయి చెప్పాలంటే. మిగిలిన అయితే చిన్న చితక తుమ్మిడి మూవ్ ఆన్ అయిపోతారు. ఫ్రెండ్ అనుకో ఎక్కడన్నా మా అంటారు, అమ్మాయిలు అనుకో లెట్స్ గో ఫర్ పార్టీ అంటారు. ఈ రెండు కాకుండా కొంచెం ఒక 3 months 6 months రిలేషన్షిప్ అనుకో, చచ్చెట్టు మెసేజ్లో తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, బ్లాకులు చేసుకుంటారు, మళ్ళీ కలుస్తారు, మళ్ళీ ఇది అవుతారు. సర్లేరా నేను ఇంకో గర్ల్ ఫ్రెండ్ని చూసుకుంటున్నాను అని అబ్బాయి చెప్తాడు, సరేరా అయిపోయింది కదా అయిపోయింది. కానీ సో ఇంపాక్ట్ డీప్గా ఉండదు. ఒక భర్త ఒక భార్య కాపురం చేసి పిల్లల్ని కని ఉన్న వాళ్ళు కూడా చచ్చేట్టు డివోర్స్లు పిటిషన్లు వేసుకొని, డివిసీలు వేసుకొని, 498 వేసుకొని కొట్టేసుకుంటున్నారు. మనం దీని గురించి చాలా 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 ఇంపార్టెంట్గా మాట్లాడాలి when it comes to the closure. అసలు అది కనుక సక్రమంగా చేస్తే మా కోర్టు వారికి, మాలాంటి అడ్వకేట్లకి ఓళ్ళంత పని తగ్గుద్ది. అండ్ మోర్ ఓవర్ పిల్లలు సుఖంగా ఉంటారు. సో దీని గురించి నేను చేసింది చెప్తా. ఇట్ వాజ్ ఇన్ 2009. మా ఎక్స్ హస్బెండ్ చచ్చేట్టు కొట్టేశారు. అప్పటికి బాగా కొడుతున్నారు, 3 ఏళ్ల నుంచి బాబున్నాడని భరిస్తా ఉన్నాను. అండ్ దెన్ వాట్ ఎవర్ రీజన్ ఆన్ అమేజింగ్ December 25th బాగా కొట్టారు. నేను ఆ రోజు చెప్పాను, రమేష్ నన్ను కొట్టద్దు, ఏదైనా ఉంటే చెప్పు. ఇంకా ఆ రోజు ఇంట్లోంచి వెళ్ళిపోయి నడుచుకుంటూ ఒక 3 మైళ్ళు వెళ్ళి ఒక్కదాన్ని అర్ధరాత్రి బెస్ట్ వెస్టర్న్ హోటల్లో వర్క్ చేసేదాన్ని. ఆ రోజు పడుకొని నేను డిసైడ్ అయ్యా, ఓకే ఇది వర్కౌట్ అవ్వట్లా, ఎంత చెప్పినా వినట్లా, సో ఇంకా డివోర్స్కి వెళ్దాము అని. అండ్ దెన్ ఐ వెంట్ అండ్ టోల్డ్ డివోర్స్ అని.
పిల్లిలాగా 3 ఏళ్ళు ఉండి డివోర్స్ అంటావా నీ బొందాన్ని మళ్ళీ కొట్టాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డివోర్స్ అడిగితే కొడతావేంటి? అసలు అయిపోయింది. ఇంక నీకు నాకు అయిపోయింది. హ్మ్. లైక్ అప్పుడు క్రేగ్స్ లిస్ట్ అని ఉండేది. వేరే ఒక ఆయన నేను వర్క్ చేసే దగ్గర రూమ్ తీసుకున్నా వెళ్ళిపోయా. ద మొమెంట్ ఐ టోల్డ్ రమేష్ హి కుడెంట్ టేక్ ఇట్. ఓకే. అంటే ఒక పర్సన్‌కి ఎవర్షన్ పాయింట్ వస్తది. ఒక బ్రేకింగ్ పాయింట్ అనేది ఇద్దరిలో ఒక పర్సన్‌కి వస్తది. ఓకే. వచ్చినప్పుడు ఇక ఆడు డెసిషన్ తీసుకుంటాడు. వైషు భూప్రపంచంలో హరిహరాదులు దిగొచ్చినా నేను ఈ మనిషితో ఉండను హ్మ్. అన్న డెసిషన్‌కి వస్తారు. ఇక్కడ పిల్లలు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతదంటే ఎస్పెషల్లీ తల్లి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోద్ది. ఆడవాళ్ళైతే ఈ మధ్య అబ్బాయిలు కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు. యెస్. నౌ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. సో దెర్ ఈస్ అన్ ఎమోషనల్ టర్మాయిల్. హ్మ్. పక్కన వాళ్ళకి కాజ్ చేస్తారు. ఎవరైతే డిసైడ్ అవుతారో ఇంట్లోంచి వెళ్ళిపోదాం, డివోర్స్ తీసుకుందాం అనుకున్నాడు, ఆడికి బుర్ర నుంచి కాలు వరకు కాలిపోతా ఉంటది పక్కన వాళ్ళ మీద. హ్మ్. సో దే కాంట్ ఫర్గెట్ అబౌట్ క్లోజరు, బూజరు, డోజరు ఏమి ఉండదు. వాళ్ళ మీద బుల్డోజర్ లెక్కించడమే ప్రాతిపదికగా పెట్టుకుంటారు. ఓకే. సో దెన్ ఓకే. నేను ఇంట్లో ఫోన్ చేసి చెప్తే, "నువ్వు చచ్చిపోయినా పర్లేదు రాబాక. భర్త అంటే భర్తతోనే ఉండాలి" మా నాన్నగారు అన్నారు. నాన్న ఇది పరిస్థితి అని అప్పుడు నిజాయితీగా చెప్తే, "అయితే ఆడినేసేస్తాను ముందు అండ్ రమ్మని ఇండియాకి, లేకపోతే నేనే నువ్వు రా ఇండియాకి కేసేద్దాం" అన్నారు. ఓకే. నేను ఆలోచించా. కేసేస్తే 5, 6 ఏళ్ళు. హ్మ్. ఇంకా బెస్ట్ కేస్ సినారియో చూసుకున్నా సరే ఇండియాలో 10 ఇయర్స్ లేకపోతే 5 ఇయర్స్. 15 ఇయర్స్ బ్యాక్ అంటే ఒక కేసు. ఓకే. ఈడు అమెరికాలో ఉద్యోగం పోతుంది. నా కొడుకు జీవితం రోడ్డు మీదకొస్తుంది. నేనెందుకు పనికిరాని దానిలాగా కోర్టుల చుట్టూతో తిరుగుతా, ఈడితో తిట్లు, మనం ఒకటేసామంటే వాడు ఇంకోటేస్తాడు. ఇదంతా చేయడం వల్ల ఉపయోగం లేదు కదా! సో లెట్స్ హావ్ ఎ మ్యూచువల్ కన్సెంట్. యూఎస్‌లో ఏంటంటే సరదాగా పోస్ట్ ఆఫీస్‌కెళ్ళాం. హ్మ్. సంతకం పెట్టేసాం. జస్ట్ 1 మంత్‌లో వచ్చేసింది డివోర్స్. వావ్! ఓకే. అండ్ యూ నో వాట్ ఐ డిడ్? ఇది రమేష్ వీడియో చూస్తాడో కూడా తెలీదు. ఇట్స్ బీన్ లైక్ 15 ఇయర్స్ సిన్స్ ఐ సా హిమ్. వి పార్టీడ్ దట్ నైట్. ఫుల్ సెక్సీగా డ్రెస్సులు కొనిచ్చాడు నాకు. సాయంత్రం వెళ్లి షాపింగ్ చేసి, ఓకే. ఆ డ్రెస్ ఏసుకొని హ్మ్. వి పార్టీడ్ లైక్ హెల్ మిడ్‌నైట్ 3, 4 వరకు. హ్మ్. హి మేడ్ మీ డ్రింక్. "పర్లేదు ఉషా తాగు, ఇంక బ్రేకప్ అయిపోయిందిగా, నీకేం చొప్పునైతే ట్రెడిషనల్ కన్‌స్ట్రెయింట్స్ ఏం పెట్టను" అని చెప్పి ఆ! అప్పటి వరకు నన్ను తాగొద్దనేవాడు. ఓకే. డ్రెస్సులు అసల పద్ధతిగా చుడిదార్లు, చున్నీలు ఏసుకునేదాన్ని. "నువ్వా నాకు ఈ డ్రెస్ కొనిచ్చింది?" ఎంజాయ్ ఉషా, ఇక అయిపోయింది ఇక నువ్వు నేను అదే ఫ్రెండ్స్. ముందుండుంటే ఈ ప్రాబ్లమ్ ఉండేది కాదు కదా! ఎగ్జాక్ట్‌లీ. కెన్ యూ సీ అండ్ బిలీవ్ దట్ భార్యాభర్త అనే రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడేమో చొప్పునైతే రిస్ట్రిక్షన్స్ వస్తాయి. అదే నువ్వు ఫ్రెండ్ అయిపోయి గర్ల్ ఫ్రెండ్, ఇదేంటి రమేష్ అంటే, "ఏం పర్లేదు లెట్స్ పార్టీ" అన్నాడు. హ్మ్. సో వి పార్టీడ్. ఎంత హ్యాపీగా ఉన్నామంటే ఆ రోజు, దట్ క్లోజర్ వి స్పోక్ ఎవ్రీథింగ్. పెళ్లి రోజు నుంచి డివోర్స్ అయ్యే వరకు ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయినాయి, ఎందుకు మనం ఈ స్టేజ్‌కి రావాల్సొచ్చింది, హ్మ్. వి స్పోక్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఇంటికొచ్చాము. వి హాడ్ అమేజింగ్ నైట్ అండ్ దెన్ వి స్లెప్ట్. ఓకే. ఆ తర్వాత వెన్ ఐ వోక్ అప్ ఐ టోల్డ్ హిమ్, "రమేష్, జరిగిపోయిన దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళి నీ మీద కేసులేసి ఇండియాలో ఏయకుండా ఉండడానికి ఈ లైఫ్ ఇచ్చాను నీకు. హ్మ్. అండ్ నా బాబుని బా చూసుకో. నేను నీ దగ్గర 68 లక్షలు కట్నం ఒక్క రూపాయి క్లెయిమ్ చేయట్లేదు. ఓకే. మొత్తం నీకిచ్చేసాను. హ్మ్. సో ఏ రోజు నేను తీసుకున్న డెసిషన్ రిగ్రెట్ చేయనీకని మాత్రం చెప్పా." ఓకే. మరి నన్ను కూడా మళ్ళీ ఇండియా వెళ్ళిన తర్వాత ఇది లీగల్ డివోర్స్ కాదు కదా అంటే, "నీ మీద ఈగ వాలనివ్వను. హ్మ్. 100% యూ కెన్ టేక్ మై వర్డ్" అని. బికాస్ ఆఫ్ దాట్ క్లోజర్ వైషు 16 ఏళ్ళయింది నా కొడుకుని చూసి ఇప్పటివరకు చూడలేదు నేను. వా! అండ్ ఐ నెవర్ డిస్టర్బ్డ్ హిస్ లైఫ్. అండ్ ఐ నెవర్ ఎవర్ ఎవర్ అమెరికా వెళ్ళినా వాడు తలుపు తట్టలేదు. సో క్లోజర్ ఎంత బావుంటే ఆ తర్వాత ఇద్దరి లైఫ్ అంత బావుంటది. ఓకే. క్లోజర్‌కి టైమ్ ఇవ్వాలి. అది ఒక్క రోజులో ఎళ్లి బాయ్ అని చెప్పలేదు. హ్మ్. 3 మంత్స్ వి టుక్ టైమ్. నేను డిస్టెన్స్ వచ్చేసాను డిసెంబర్ నుంచి. దిస్ హ్యాపెండ్ ఇన్ మార్చ్. హ్మ్. సో ఇంత డీప్ రిలేషన్‌షిప్స్‌లో కొట్టుకొని, తిట్టుకొని, పిల్లల్ని లాక్కొని, ఆళ్ళ మీద కేసులు పెట్టుకొని, ఈళ్ళతో తిరిగారని పెట్టి దానివల్ల టైమ్ వేస్ట్ అవుద్ది. హ్మ్. అండ్ ఇమాజిన్ ఇది నేను 25 ఏళ్ళకి ఆలోచించుకొని 26 ఏళ్ళకి ఇంప్లిమెంట్ చేశా. ఇప్పుడు నాకు 40 ఏళ్ళు. ఓకే. అండ్ ఎంత ప్రశాంతంగా ఉన్నానంటే నా లైఫ్‌లో తన ఇంటర్వెన్షన్ లేదు. తన లైఫ్‌లో నా ఇంటర్వెన్షన్ లేదు. హ్మ్. సో డీప్ రిలేషన్‌షిప్స్ ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్స్‌కి యూ నీడ్ టు టేక్ టైమ్. హ్మ్. అంత ఈజీ కాదు క్లోజర్. ఇద్దరికీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కొట్టేసుకునేవాళ్ళం. ఇప్పుడు నన్ను కొడితేనే కదా ఇంట్లోకొచ్చా. నీకు టైం తక్కువ ఉంది కాబట్టి డీటెయిల్స్ చెప్పలా. సో ఆ 3 మంత్స్ వి వర్క్డ్ ఆన్ అవర్‌సెల్వ్స్. కూరగాయలకి తనే తీసుకెళ్ళేవాడు. వి యూజ్డ్ టు గో ఆన్ డేట్స్. ఓకే. పెళ్లిలో నేను ఇమాజినేషన్‌లో రమేష్ నాకు రియాలిటీలో ఇలా ఉంటే బావుండని నేను ఊహించుకున్న ప్రతీదీ చెప్పాను రమేష్‌కి. ప్రతీదీ ఫుల్‌ఫిల్ చేశాడు. ఓకే. సో ఆ 3 మంత్స్ ఆఫ్ నాట్ బీయింగ్ టుగెదర్ కలిసిలేము. హ్మ్. సో నేనొక బయటున్నాను, తను బయటున్నాడు. సో ఒక రిలేషన్‌షిప్‌ని ఎలాగో విడిపోదాం అనుకున్నప్పుడు రమేష్ కొట్టుకోవడం వల్ల ఉపయోగం లేదని చెప్పా. హ్మ్. అవును ఉషా నిజమే అన్నాడు. హ్మ్. సో దట్స్ వేర్ వి రీబౌండ్ అవర్ రిలేషన్‌షిప్. సో భార్యాభర్త వద్దు అనుకున్నప్పుడు కొట్టుకు సావడం దేనికి? హ్మ్. నీకు డబ్బులు కావాలి. అతనికి ప్రశాంతత కావాలి.
కూర్చొని ఎప్పుడైనా గుర్తుపెట్టుకో వైషు, క్లోజర్‌లో కాంప్రమైజ్ అయ్యి, ఇద్దరికి ఏం కావాలనేది క్లారిటీగా అర్థం చేసుకోవాలి. హ్మ్. స్వార్థానికిను ఇగోకి, ఈర్ష్యకి వెళ్ళకూడదు. Yes. వదిలేయాలి. హ్మ్. ఎందుకంటే కలిసి కాపురం చేశారు. సో, వదిలేస్తే సుఖంగా, సంతోషంగా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉంటారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, యూ నీడ్ టు కాంప్రమైజ్ వద్దనుకున్నప్పుడు. కలహాలు క్రియేట్ చేసుకొని హ్మ్. ఎంత కాదన్నా విరహ వేదన ఉంటది. కలిసి ఉంటాం కాబట్టి. ఆ బాధని ఏం చేయాలో తెలియక ఎదుటోళ్ళు టార్చర్ పెట్టే బదులు హ్మ్. కంక్లూడ్ చేసుకొని హ్యాపీగా డేట్‌లకెళ్ళండి. ఆ బాధ, పెయిన్ పోయే వరకు వి డేటెడ్ ఈచ్ అదర్. ఓకే. దట్ 4 మంత్స్ వాస్ ద బ్యూటిఫుల్ టైమ్ విత్ మై ఎక్స్ హస్బాండ్. అదెందుకు మళ్ళీ మీరు రిలేషన్‌షిప్‌లో ఉండడానికి చూపించలేదు? ఇదే ట్విస్ట్. హ్మ్. ఇది బిగ్గెస్ట్ ట్విస్ట్. దట్స్ ఎ రైట్ క్వెషన్. ఓకే. డివోర్స్ ఇచ్చేసి నేను ఫ్లైట్ ఎక్కే ముందు కూడా అడిగాడు. ఉషా ఇంత బాగున్నాం కదా! ఈ 4 ఏళ్ళు డివోర్స్ క్యాన్సిల్ చేసేసుకుందామా? హ్మ్. కలిసుందామా అని. బట్ యూ నో ఆడపిల్లగా ద కైండ్ ఆఫ్ ద టార్చర్ దట్ ఐ వెంట్ త్రూ ఫర్ 3 ఇయర్స్ అంటే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పే వరకు కూడా నువ్వు రియలైజ్ అవ్వలేదా? నేను నీతో భారీగా ఉన్నన్ని రోజులు ఏమి ఎక్స్‌పెక్ట్ చేశాను? యెస్. అండ్ నేను నీ భార్యను కాదు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు నాతో. యెస్. అదే నేను మళ్ళీ భార్య అయితే నాకిది ఉండదు. హ్మ్. నీకు అర్థమైతుందా లాజిక్? అవును. అర్థమైంది. మళ్ళీ భార్య అయితే వాడికి అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, పిల్లల ముడ్డిలు కడగాలి, వాడు సంపాదించేదంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఇస్తాడట. హ్మ్. నేను సంపాదించేది మొత్తం ఇక్కడ పెట్టాలి. ఆ మాత్రం దానికి వీడెందుకు? ఐ కెన్ బి మైసెల్ఫ్ కదా! యాహ్! లాజిక్ అర్థమైందా? యాహ్! యాహ్! సో, వాడి ఎక్స్‌పెక్టేషన్స్ చుప్పనాథ్ ఎక్స్‌పెక్టేషన్స్ కాబట్టి వదిలేసా. అదే మళ్ళీ ఇలా ఉన్నాము. నువ్వు ఇలానే ఉండు, నేను ఇలానే ఉంటానంటే ఐ వుడ్ హావ్ జంప్డ్ అండ్ క్యాన్సెల్ ద డివోర్స్. నేను అది కూడా కన్సిడర్ చేశా. ఓకే. సరేనండి మరి ఇలానే ఉందామంటే, ఎలా అనుకుంటాం? హ్మ్. ఇదివరకు ఎలా ఉన్నాం అలా ఉన్నాం. ఆ! సో, బేసికల్‌గా ఇది ఫ్లా కాబట్టే డివోర్స్ వరకు వెళ్ళింది. సో, ఏ రిలేషన్‌షిప్ అయినా గుర్తుపెట్టుకో వైషు, బ్రేకప్ పాయింట్ వరకు వచ్చింది అంటే, ఇట్ కెన్ ఇద్దరిలో నెవర్ బి. ఒక వ్యక్తి సఫర్ అవుతున్నాడు. యెస్. ఇద్దరిలో ఒక వ్యక్తి ఆ రిలేషన్‌షిప్‌లో తొక్కబడుతున్నాడు. పడి, 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 పడి ఈడు గ్రాంటెడ్‌గా తీసుకుంటాడు. హ్మ్. ఇంకో ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఈడే ఎళ్ళిపోతాడు. బట్ ఈడికే క్లోజర్ కావాలి. కావాలి. యెస్. నీకొక విషయం అర్థం కావట్లా. హ్మ్. 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 ఈడే ఎళ్ళిపోతాడు. హ్మ్. క్లోజర్ కూడా ఈడికే కావాలి. క్లోజర్ నాకు కావాలి కాబట్టి నాకు నచ్చినట్టు నేను క్లోజర్ తీసుకున్నా. యెస్. దానికి నేను ఎఫర్ట్ పెట్టా. హ్మ్. దానికి నన్ను నేను ఉంచుకున్నాను. నన్ను నేను తల ఒగ్గి మార్చుకున్నా. ఎందుకంటే నాకు ఆ బుర్రలో అది లేదనుకో ఇమాజిన్ నేను 16 ఏళ్ళు హ్మ్. తననసలు ఒక్కసారి చూడకుండా ఉండగలనా? యాహ్! తనని ఇబ్బంది పెట్టకుండా, కోర్టుకి లాక్కుండా, నా డివోర్స్ వదిలేసి, నా 60 లక్షలు వదిలేసి, బాబుని వదిలేసి ఉండగలనా? హ్మ్. క్లోజర్ ఎంత బ్యూటిఫుల్‌గా నాకు నేను ఇచ్చుకున్నా. ఎవ్వరైనా సరే క్లోజర్ వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోవాలి, తెంచుకోవాలి. వావ్! దిస్ ఈస్ ఎ పాయింట్. ఎవ్వడెవడో మనం తెచ్చుకోవాలి. తీసుకోవాలి, తెంచుకోవాలి. హ్మ్. అప్పుడు ఇంకోసారి ఆడి జీవితంలో మొహం చూడాలనిపించకూడదు నీకు. ఆడు సావాడు చస్తాడు. ఆడు కనిపిస్తే ఆడు తెచ్చుకోవాలా నిన్ను కన్విన్స్ సింపుల్. యెస్. బా చెప్పానా? బాగా చెప్పారు. లాస్ట్ పాయింట్ ఈస్ ఎ వెరీ గుడ్ పాయింట్. థాంక్ యూ. థాంక్ యూ.